అందరికీ నమస్కారం అండి. సర్వభూత హితేరతాహ. భగవంతుణ్ణి పొందడానికి చాలా మార్గాలున్నాయి. అవి ప్రాణుల హితము అనేది అన్ని మార్గాల్లోనూ ఆవశ్యకము. భగవంతుడు ప్రాణులన్నింటిలో ఉన్నాడు కాబట్టి ఏ ప్రాణికి సేవ చేసినా, సుఖాన్ని కలిగించినా భగవంతునికి అదే పెద్ద సేవ. ప్రాణి ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు యొక్క లేమి ఉన్నదో అక్కడ భగవంతుడు అదే వస్తువు ద్వారా తన పూజను కోరుతాడు. ఇంకా ఆ పూజలో భగవంతుని ప్రీతి తప్ప వేరే కోరిక ఉండకపోతే అట్టి నిస్వార్థ సేవతో ఆత్మోద్ధరణ లేదా భగవత్ప్రాప్తి సులువుగా లభిస్తుంది అని తులసీదాసు అంటాడు. పరోపకరణం ఏషాం జాగర్తి హృదయే సతాం నశ్యంతి విపదస్తేషాం సంపద స్యుః పదే పదే తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలం తపోభిరుగ్రైస్తన్నాప్యముపకృత్య యదాప్యతే. ఏ సజ్జనుల హృదయంలో పరోపకార భావన జాగృతమై ఉంటుందో వారి ఆపదలన్నీ నశిస్తాయి. అంతేకాక వారికి అడుగడుగునా సంపదలు కలుగుతాయి. ఇతరులకు ఉపకారం చేయడం వల్ల కలిగేంత ఫలము పవిత్రత, అనేక తీర్థాలలో స్నానం చేయడం వల్ల కానీ, అధికంగా దానమివ్వడం వల్ల కానీ, తీవ్రమైన తపస్సును చేయడం వల్ల కానీ కలగదు. నిష్కామ భావనతో పరోపకారాన్ని చేసే వ్యక్తికి లౌకికమైన వస్తువులేమిటి? పరమాత్మే లభిస్తాడు. శ్రీమద్ భగవద్గీతలోని 5వ అధ్యాయం 25వ శ్లోకంలో స్వయంగా భగవంతుడే చెప్పాడు. లభస్తే బ్రహ్మ నిర్వాణ ఋషయ క్షీణ కల్మషా చిన్నద్వైధాయతాత్మానః సర్వభూత హితేరతాః. ఎవరి పాపములన్నీ నశించాయో, ఎవరి సంశయాలన్నీ జ్ఞానము ద్వారా తొలగిపోతాయో, ఎవరు అన్ని ప్రాణుల హితంలో నిమగ్నులై ఉందురో, ఎవరి చేత నిగ్రహింపబడిన మనస్సు నిశ్చల భావముతో పరమాత్మయందు ఉంటుందో అట్టి బ్రహ్మజ్ఞాని అయిన పురుషుడు శాంతబ్రహ్మను పొందుతాడు. ఈ లక్షణాలను కలిగి పాపములు లేని సత్పురుషులు అన్ని ప్రాణుల హితములో ప్రవర్తిస్తూ ఉండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతారు. అందువల్ల అన్ని రకాలుగా స్వార్థాన్ని విడిచిపెట్టి తన శరీరము, మనస్సు, ధనము వీటి ద్వారా దుఃఖితులు, అనాథలు, బాధితులు అయిన ప్రాణుల సేవ చేయడమే మనిషికి తగినది. అంటే మనిషి తన శరీరాన్ని, మనస్సును, డబ్బును లేమితో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నశింపచేయడానికి, దీనుల కొరకు, దుఃఖితుల కొరకు, అనాథల కొరకు, పీడితుల కొరకు అనే ఉద్దేశము ఏ మహానుభావులకు ఉంటుందో వారి జీవితమే ధన్యము. ఈ విషయాన్ని గురించి ఒక చక్కని కథను చెప్పుకుందాం. ఉన్నత స్థాయికి చెందిన ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన విరాగి, జ్ఞాని. ముందు చెప్పిన లక్షణాలన్నీ ఆయనలో ఉండేవి. సమదర్శి అయిన ఆ మహాత్ముని సత్సాంగత్యంలో చాలా పెద్దవారైన మహారాజులు మొదలుకొని అతి పేదవారైన మనుష్యుల వరకు కూడా వచ్చి చేరేవారు. అలా వచ్చే శ్రోతల, భక్తుల కోసం ఆ మహాత్ముడు ఈ శ్లోకం ఆధారంగా ఉపదేశాలనిచ్చేవాడు. నిష్కామ భావనతో దుఃఖితులకు, పీడితులకు సుఖాన్ని కలిగింపచేయడం ద్వారా పరమాత్మ ప్రాప్తిస్తాడు అనేదే ఆయన ప్రధాన సందేశం. ఒకరోజు ఆ నగరాన్ని పాలించే రాజు ఆ మహాత్ముని దగ్గరకు వచ్చాడు. ఆ మహాత్ముని పాదాలకు నమస్కరించి ఇలా అడిగాడు. ఈ యుగంలో కూడా భగవంతుడు ప్రాప్తిస్తాడా? ప్రాప్తించినట్లయితే దానికి సులువైన ఉపాయమేమిటి? దానికి ఆ మహాత్ముడు ఇలా బదులిచ్చాడు. పరమాత్మ ప్రతి ప్రాణి హృదయంలో ఉన్నాడు. కాబట్టి ప్రాణులన్నింటినీ నిష్కామ భావనతో, తత్పరతతో సేవించడం ద్వారా పరమాత్మ ప్రాప్తించగలడు. ప్రాణులలో కూడా దుఃఖమును పొందిన అనాథలను విశేషంగా సేవించసాగాడు. 1 సంవత్సరము గడిచిన తరువాత రాజు ఆ మహాత్ముని వద్దకు వెళ్ళి అన్నాడు, మీ ఆజ్ఞానుసారము అనుష్ఠానము చేస్తూ నాకు సంవత్సరం గడిచింది. కానీ ఇంతవరకు పరమాత్మ ప్రాప్తించనేలేదు. అనగా మహాత్ముడు ఇలా చెప్పాడు. రాజా, ధైర్యాన్ని వహించు. నిష్కామ భావనతో ఉత్సాహంగా, ఇంకా విశేషంగా దుఃఖితులను సేవిస్తూ ఉండు. అలా చేస్తూ ఉండగా నీ మనస్సు శుద్ధమై పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. దీనిని విని ఆ రాజు నివాసానికి తిరిగి వెళ్ళి
అంతకుముందు వలనే ఇంకా విశేషంగా ఇంకా ఎక్కువగా మరింత ఉత్సాహముతో దీనదుఃఖితుల సేవ చేయసాగాడు. ఇలా చేస్తూ ఉండగా మరొక సంవత్సరం గడిచింది. కానీ పరమాత్మ ప్రాప్తి మాత్రం కలుగలేదు. అప్పుడు రాజు మళ్ళీ మహాత్ముని వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించాడు. మహాత్మా, మీ ఆజ్ఞానుసారము సేవానుష్ఠానము నడుస్తూనే ఉంది. నేను మీ ఆదేశాన్ని అనుసరించి నా శరీరాన్ని, మనస్సును, ధనమును అంతా సేవలోనే వినియోగించాను. ఇప్పటి వరకు చాలా భాగము ధనము పరోపకారానికే వ్యయమైంది. అయినా పరమాత్మ ప్రాప్తించే లక్షణమేది నాకు కనిపించడం లేదు. దానికి మహాత్ముడు ఇలా చెప్పుచున్నాడు. నీవు దృఢ విశ్వాసాన్ని వహించు, కొద్దిగా కూడా సందేహించకు. నీకు నిశ్చయంగా పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. నీవు చాలా చక్కగా శుద్ధమైన భావనతో సేవను చేస్తూ ఉన్నావు. కానీ నిజానికి ఏ రకమైన దుఃఖితులకు, అనాథలకు, పీడితులకు ఏ విధమైన సేవ జరగాలో అలాంటి సేవ ఇంతవరకు నీ చేతులలో జరగలేదు. కానీ పరమోల్లాసముతో శ్రద్ధతో ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అలాంటి సేవ కూడా జరుగుతుంది. కాబట్టి నీవు మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను నిగ్రహించి వాటిని నిస్వార్థ భావనతో కేవలం భగవంతుని ప్రీతికై దుఃఖితుల సేవలో వినియోగించు అని చెప్పాడు. మహాత్ముని అమృతమయమైన మాటలను విని రాజు చాలా ఆనందించాడు. తన ఇంటికి వచ్చి ఆ మహాత్ముని ఆదేశం ప్రకారమే చాలా ఉత్సాహముతో అందరి హితములో నిమగ్నుడైనాడు. ఇక ఆయన దుఃఖితుల అనాథ రూపములో నారాయణుని విశేషంగా సేవించసాగాడు. అదే నగరంలో ఒక విధవ ఉండేది. ఆమె బీదరాలు, అనాథ కూడా. ప్రతిరోజు అడవి నుండి ఎండుకట్టెలు తెచ్చి నగరంలో అమ్మి దానితో తన ఏకైక పుత్రుడైన 5 ఏళ్ల బాలుని పోషించుకునేది. ఆమె సంపాదించిన దానితో వారిద్దరి కడుపులు నిండటమే కష్టంగా ఉండేది. కాబట్టి ఆమె దగ్గర ఒక పైసా కూడా నిల్వ ఉండేది కాదు. ఒకరోజు ఆమె తన కొడుకును తీసుకుని అడవికి వెళుతూ ఉండగా ఆ బాలుడు మార్గమధ్యలో గిలక్కాయ మొదలైన ఆట బొమ్మలతో ఆడుకుంటున్న ధనికుల అబ్బాయిని చూశాడు. దాన్ని చూసి ఆ బాలుడు తనకు కూడా గిలక్కాయ, చక్రము మొదలైనవి తెమ్మని తన తల్లిని అడిగాడు. కొడుకు మాటని విని తల్లి అన్నది, బాబూ, నేను పేదదాన్ని, నా దగ్గర డబ్బులెక్కడివి? కట్టెలను అమ్మి నేను తెచ్చే డబ్బులతో కడుపు నింపడమే చాలా కష్టంగా ఉంది. ఇక ఆట బొమ్మలను ఎక్కడి నుండి కొని ఇవ్వగలను? అమాయకుడైన ఆ బాలుడు ధనవంతునికి, బీదవానికి మధ్య భేదాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. వానికి ఆట బొమ్మలు కావాలన్న పట్టుదల మాత్రం ఉంది. వాడు ఏడవడం మొదలుపెట్టి అక్కడే పడి దొర్లసాగాడు. ఆ తల్లి ఎలాగో వాణ్ణి లేపి ఇంటికి తీసుకుని వచ్చింది. ఆమె బాలునికి అన్ని విధాలుగా నచ్చచెప్పింది. కానీ పిల్లవాడు ఏదీ వినలేదు. ఆ కారణం చేతనే ఆ రోజు కట్టెలను తేవడానికి వెళ్ళలేకపోయింది ఆ తల్లి. రోజంతా వారిద్దరూ ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ పిల్లవాడు తన మొండిపట్టును వీడలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. వాని ఏడుపును చూసి బాధపడిన తల్లి కూడా ఏడుస్తూనే ఉంది. బాలుని మొండిపట్టును పూర్తి చేయడానికి ఆమె దగ్గర తగినంత డబ్బు అయితే లేదు. అర్ధరాత్రి సమయము అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రిస్తున్నారు. కానీ గుడిసెలోని ఒక మూల పేదవారైన తల్లి కొడుకులిద్దరూ ఏడుస్తూ ఉన్నారు. పిల్లవాని ఏడుపు తీవ్రంగా ఉంది. రాజమహలు దగ్గరలోనే ఉంది. దానిలో నిద్రిస్తూ ఉన్న రాజు ఈ ఏడుపుని విన్నాడు. జాలి గులిపేట్లు ఉన్న ఆ ఏడుపుని విని రాజు ఉలిక్కిపడి లేచి చుట్టూ చూడసాగాడు. కొత్వాలను పిలిచి అడిగాడు, చూడు, ఎవరో ఏడుస్తున్న ధ్వని వినవస్తుంది. నీవు వెంటనే వెళ్ళు, అతడిని ఓదార్చి నా దగ్గరకు తీసుకొనిరా. ఇది విని కొత్వాలు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పేదరాలతో ఇలా అన్నాడు, నడువు, మహారాజుగారు నిన్ను పిలుస్తున్నారు. పాపం, ఎండుకట్టెలను అమ్ముకునే ఆ స్త్రీ కొత్వాలను చూడగానే భయంతో వనకసాగింది. ఆమె ఇలా అంది, దొరా, వీడు చిన్నపిల్లవాడు, ఏడుస్తున్నాడు. వీడి తప్పును మన్నించండి అని ప్రాధేయపడుతోంది. దానికి కొత్వాలు ధైర్యాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు, భయపడకమ్మా, నాతోరా, రాజు దయతలిచే నిన్ను పిలుస్తున్నారు అన్నప్పటికీ ఆ పేదరాలి భయము మాత్రం తొలగిపోలేదు. ఆమె ఇలా అనుకుంది, పిల్లవాని ఏడుపు వల్ల రాజుగారి నిద్ర పాడైంది. దీనికి ఆయన శిక్ష వేస్తారు. కానీ ఉపాయమేమున్నది?
వారు పిలుస్తూ ఉన్నప్పుడు వెళ్ళవలసిందే కదా అనుకుని ఆమె రాజు దగ్గరకు బయలుదేరింది. కొత్వాలు మాటలతో ఆ స్త్రీ ఏడుపు అయితే ఆగిపోయింది, కానీ భయముతో ఆమె శరీరము వనకసాగింది. ఇక ఆ పిల్లవాడు ఏడుస్తూ తల్లి వెంటే నడవసాగాడు. కొత్వాలతో కలిసి ఆ తల్లి కొడుకులిద్దరూ రాజమహలుకు చేరుకున్నారు. రాజు దయగొలిపే ఈ దృశ్యాన్ని చూసి భయంతో వణికే ఆ స్త్రీని ఓదారుస్తూ ఇలా అన్నాడు: అమ్మా, భయపడకు, చెప్పు, ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అని అడుగగా ఆ స్త్రీ ఉన్నది ఉన్నట్లుగా విషయాన్నంతా చెప్పింది. ఆమె ఇలా అన్నది: మహారాజా, నేను అడవి నుండి ఎండుకర్రలు తెచ్చి అమ్ముతుంటాను. దానితోనే మా ఇద్దరి కడుపు నిండాలి. ఈరోజు నేను కట్టెలు తేవడానికి అడవికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక ధనవంతుల పిల్లవాడు గిలక్కాయ మొదలైన వాటితో ఆడుతుండటం చూసి వీడు అల్లరి చేసి నాకు ఇలాంటి ఆటబొమ్మలు తెచ్చి ఇమ్మని మంకుపట్టాడు. ఆ కారణంతోనే ఏడవసాగాడు. దానితో నేను కట్టెలు తేవడానికి కూడా వెళ్ళలేకపోయాను. దానితో వీడు ఆకలితో అలమటిస్తున్నాడు. సగం రాత్రి గడిచిపోయింది. వీడు వినటం లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఏడవకూడదని నచ్చచెప్తూ నేను చాలా ప్రయత్నించాను, కానీ చిన్నపిల్లవాడు, తెలివి లేనివాడు, ఏం చెయ్యాలి, ఏడుస్తూనే ఉన్నాడు చెప్పింది ఆ తల్లి. రాజు వెంటనే రాజమహల్ నుండి మిఠాయిలు, ఇతర తిను పదార్థాలు తెప్పించి ఇచ్చి అన్నాడు: ఇప్పుడే నేను ఆటబొమ్మలను తెప్పిస్తాను. విధవ స్త్రీ అయిన ఆ తల్లి ఆ అబ్బాయికి తినిపించాలని అలా ప్రయత్నించింది, కానీ మంకుగల ఆ పిల్లవాడు తన కోరిక తీరలేదని ఏదీ తినలేదు. తల్లి కూడా పిల్లవానికి తినిపించకుండా ఎలా తింటుంది? అప్పుడు రాజు కొత్వాలతో ఇలా అన్నాడు: ఇప్పుడే బజారుకు వెళ్ళి ఈ పిల్లవాడు ఏ ఏ ఆటబొమ్మలను కోరుతున్నాడో అవి ఎక్కడెక్కడ లభించినా సరే వాటిని ఒక బస్తాలో నింపి తీసుకొనిరా అనగా కర్తవ్యపరాయణుడైన కొత్వాలు వెంటనే ఆటబొమ్మల వ్యాపారి ఇంటికి వెళ్ళి అతడిని మేల్కొలిపాడు. తొందరగా అప్పుడే తనకు దుకాణాన్ని తెరిచి బస్తా ఆటబొమ్మలను ఇవ్వమని చెప్పాడు కొత్వాలు. రాజుగారి ఆజ్ఞ అని కూడా చెప్పాడు. ఆ వ్యాపారి వెంటనే ఒక బస్తా ఆటబొమ్మలను ఇచ్చాడు. కొత్వాలు వాటికి తగిన ధరను చెల్లించి ఆ బస్తాను తీసుకొని రాజు ఎదుట ఉంచాడు. రాజు వాటన్నిటినీ పిల్లవానికి అప్పగించాడు. పిల్లవాడు 2 చేతులతో ఎన్ని తీసుకోగలడో అన్నీ తీసుకొని నవ్వుతూ గంతులు వేయసాగాడు. పిల్లవాడు ప్రసన్నుడవడం చూసి ఆ తల్లి సంతోషమునకు కూడా హద్దు లేకపోయింది. ఆ తరువాత రాజు వారిద్దరికీ కోరిన భోజనాన్ని పెట్టి తృప్తిపరచినాడు. తరువాత మిగిలిన ఆటబొమ్మలను, ఆహారాన్ని ఆ పిల్లవాని తల్లికి ఇచ్చివేశాడు. తల్లి కొడుకులు ఇద్దరూ చాలా ప్రసన్నమైన మనస్సు గలవారై తమ గుడిసెకు తిరిగి వెళ్ళారు. రాజు నుండి అనుమతి పొంది కొత్వాలు కూడా తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయాడు. అదే సమయంలో రాజుకు విజ్ఞానానందఘనుడైన పరమాత్మ స్వరూపం యొక్క ప్రాప్తి కలిగింది. అలాగే అతని ఆనందానికి, శాంతికి హద్దు లేకపోయింది. తెల్లవారగానే రాజు మహాత్ముని వద్దకు వెళ్ళి దండ ప్రణామము చేసి మొదటి నుండి చివరి వరకు తన అనుభవాన్ని ఆయనకు వినిపించాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఇలా అన్నాడు: రాజా, నీవు చాలామందికి సేవ చేశావు, పరోపకారము కొరకు చాలా ధనాన్ని కూడా ఖర్చు చేశావు, కానీ ఈరోజు జరిగినంత సేవ ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆ మహాత్ముని మాటలు విన్న రాజు చాలా సంతోషించి తిరిగి తన నివాసానికి వచ్చాడు. రాజు తన అనుభవాన్ని వినిపించే సమయంలో ఆ మహాత్ముని దగ్గర నగరానికి 2 కోసుల దూరంలో ఉండే ఒక కటిక దరిద్రుడు కూడా ఉన్నాడు. అతను ఈ సంఘటనను చాలా ఆసక్తిగా విని మహాత్మునితో అన్నాడు: మహాత్మా, నాలాంటి దరిద్రునికి కూడా భగవంతుడు లభిస్తాడా అన్నాడు. ఆ మాట విన్న మహాత్ముడు: ఎందుకు లభించడు? భగవంతునికి ధనికుడు, పేదవాడు అనే తేడా ఉండనే ఉండదు. ఆయన భావం పట్ల ఆకలిగొని ఉంటాడు. ఒకసారి చోళరాజుకి విష్ణుదాసు అనే పేద బాపనికి మధ్య భక్తి విషయంలో తీసుకుని భగవద్ దర్శనానికై పరస్పరము పోటీ మొదలైంది. దానిలో చివరికి ఆ పేద బాపడైన విష్ణుదాసునికి విజయం కలిగింది. ఆ బ్రాహ్మణునికే మొదటగా భగవంతుడు దర్శనమిచ్చాడు. విని దరిద్రుడు మహాత్ముని అడిగాడు: మహాత్మా, ఆ చోళరాజు ఎవరు?
పేదవాడైన విష్ణుదాసుడు ఎవరు? వారిద్దరి మధ్య ఏ విధమైన పోటీ నడిచింది? రాజు కంటే ముందు ఆ పేద బ్రాహ్మణునికే భగవంతుడు దర్శనమెలా ఇచ్చాడు? దయచేసి నాకు ఈ కథనంతా విస్తారంగా వినిపించండి అని. అప్పుడు మహాత్ముడు ఇలా చెప్పాడు. మొదట కాంచీపురంలో చోళుడనే చక్రవర్తి రాజైనాడు. అతని వంశంలో ఎన్ని దేశాలున్నాయో అవన్నీ చోళ అనే పేరుతో ప్రసిద్ధమైనాయి. చోళరాజు ఈ భూమండలాన్ని శాసిస్తున్నప్పుడు ఏ మనిషి దరిద్రుడు, దుఃఖితుడు, పాపి లేదా రోగిగా లేడు. ఆ రాజు లెక్కలేనన్ని యజ్ఞాలు చేశాడు. ఇది ఒకనాటి మాట. చోళరాజు అనంతశయనమనే తీర్థానికి వెళ్ళాడు. అక్కడ జగదీశ్వరుడైన శ్రీవిష్ణువు శేషసాయి రూపంలో ఉన్నాడు. అక్కడ రాజు శ్రీవిష్ణువు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని విధిపూర్వకంగా పూజించాడు. అతడు బంగారముతో చేసిన పూలతో, మనులతో, ముత్యాలతో భగవంతుడిని పూజించి అతనికి సాష్టాంగ ప్రణామమును చేశాడు. ప్రణమిల్లి అతడు అలా కూర్చోగానే కాంచీనగర నివాసి అయిన విష్ణుదాసుడు అనే బ్రాహ్మణుడు భగవంతుని పూజ కొరకు చేతిలో తులసీదళాలను, నీటిని తీసుకుని అక్కడికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు విష్ణు సూక్తాన్ని చదువుతూ దేవదేవుడైన భగవంతునికి స్నానం చేయించాడు. తరువాత తులసీదళాలతో, పూలగుత్తులతో ఆ దేవదేవుడిని యథావిధిగా పూజించాడు. చోళరాజు అంతకుముందు ఏ రత్నాలతో భగవంతుడిని పూజించాడో అవి అన్నీ ఈ బ్రాహ్మణుడు అర్పించిన తులసీదళాలతో కప్పబడినాయి. ఇది చూసి రాజుకు చాలా కోపం వచ్చింది. బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. విష్ణుదాస, నేను మనులతో, బంగారముతో భగవంతుని పూజించాను. అవెంత శోభను వెదజల్లుతున్నాయి. కానీ నీవు తులసీపత్రాలను వేసి అన్నిటినీ కప్పివేసినావు. చెప్పు, ఇలా ఎందుకు చేశావు? నువ్వు చాలా మూర్ఖుడివి అనిపిస్తుంది. భక్తి నీకు బొత్తిగా తెలియదు. లేకపోతే అత్యంత సుందరంగా అలంకరించబడిన పూజను పత్రపుష్పాలతో ఎలా కప్పివేశావు? నీ ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడు. అప్పుడు విష్ణుదాసు చోళరాజుతో ఇలా అన్నాడు. రాజా, మీకు భక్తి గురించి ఏమీ తెలియదు. కేవలం రాజ్య సంపద కారణంగా మీరు దర్పాన్ని పొందుతున్నారు. ఇంతకుముందు మీరు ఎన్ని వైష్ణవ వ్రతాలను చేశారు చెప్పండి అన్నాడు. దానికి రాజు అన్నాడు. బ్రాహ్మణ, ఒకవేళ నీవు విష్ణుభక్తి గర్వంతో ఇలా మాట్లాడుతున్నట్లయితే చెప్పు, నీలో ఎంత భక్తి ఉంది? నీవైతే దరిద్రుడివి, నిర్ధనుడివి. శ్రీ విష్ణువును సంతోషింపజేసే యజ్ఞము, దానము మొదలైన వాటిని ఎప్పుడూ చెయ్యలేవు. ఎప్పుడూ ఒక గుడిని కూడా కట్టించలేవు. ఇలాంటప్పుడు కూడా నీకు నీ భక్తిని గురించి ఇంత గర్వమా? మంచిది. ఈరోజు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ శ్రద్ధగా నా మాటని వినండి. చూద్దాం, నేను ముందు విష్ణు దర్శనాన్ని పొందుతానా లేక ఇతడా? దీనితో ప్రజలందరికీ ఇది స్వయంగా తెలుస్తుంది మా ఇద్దరిలో ఎంత భక్తి ఉన్నదో అని. ఇలా చెప్పి చోళరాజు తన భవనానికి వెళ్ళిపోయాడు. అతడు మహర్షి ముద్గలుని ఆచార్యునిగా చేసి వైష్ణవయాగం ప్రారంభించాడు. చాలామంది ఋషులు ఆహ్వానించబడ్డారు. భోజనాదులతో తృప్తిపరిచి దక్షిణలతో ఆనందపరిచారు. వేరొక వైపు విష్ణుదాసుడు కూడా భగవంతుని మందిరంలో ఉండిపోయాడు. శ్రీ విష్ణువుకు సంతోషాన్ని కలిగించే శాస్త్రోక్త నియమాలను చక్కగా పాటిస్తూ ఎప్పుడూ వ్రతానుష్ఠానము చేయసాగాడు. మాఘమాస వ్రతము, కార్తీక వ్రతములను చేయడం, తులసీవనాన్ని చక్కగా పాలించడం, ఏకాదశి వ్రతాన్ని చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని జపించడం, గీతము, నృత్యము మొదలైన మంగళకర ఉత్సవాలతో ప్రతిదినము శ్రీ మహావిష్ణువును పూజించడం ఇది ఆ బ్రాహ్మణుని దినచర్య. ఆయన ఈ వ్రతాలనే పాటిస్తూ ఉండేవాడు. నడుస్తూ, భుజిస్తూ, నిద్రిస్తూ కూడా అతడు నిరంతరము శ్రీ విష్ణువు యొక్క స్మరణను చేసేవాడు. ఆయన అందరినీ సమంగా చూసేవాడు. ప్రాణులన్నింటిలో భగవంతుడైన శ్రీ విష్ణువునే చూసేవాడు. అతడు శ్రీ విష్ణువు యొక్క ఉద్వాసన విధి సహేతంగా మాఘ కార్తీక మాసాలలో విశేష నియమాలను కూడా పాటించాడు. ఈ విధంగా చోళరాజు, విష్ణుదాసు అనే బ్రాహ్మణుడు పోటీపడి భగవంతుడైన శ్రీ విష్ణువు యొక్క ఆరాధననే చేయసాగారు. ఇద్దరూ తమ తమ వ్రతంలో ఉండసాగినారు.
ఇద్దరి ఇంద్రియాలు కర్మలు భగవంతుని పైననే కేంద్రీకరించబడినాయి. ఒకనాడు విష్ణుదాసు నిత్యకర్మను ఆచరించిన తరువాత ప్రసాదం సిద్ధం చేశాడు. కానీ ఎవరో దానిని దొంగిలించారు. ఆ దొంగను ఎవరూ చూడలేదు. విష్ణుదాసుడు ఆ ప్రసాదం దొంగిలింపబడ్డా రెండవసారి సిద్ధం చేయించలేదు. ఎందుకంటే అలా చేస్తే సాయంకాల పూజకు అవకాశం దొరకదు. అదీకాక ప్రతిదినమూ పాటించే నియమానికి భంగము వాటిల్లుతుంది అనే భయం ఉండింది. ఐదవ రోజు అదే సమయంలో ప్రసాదం సిద్ధం చేయించి అతడు అలాగే దాన్ని భగవంతుని భోగానికై తీసుకుని వెళ్ళాడో లేదో ఎవరో వచ్చి దానిని మొత్తంగా దొంగిలించారు. ఇలా వరుసగా 7 రోజులు ఎవరో వచ్చి ఆ బ్రాహ్మణుని ప్రసాదాన్ని దొంగిలించేవారు. దీనితో విష్ణుదాసుకు చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఆలోచించసాగాడు. ఆహా, ప్రతిరోజూ నా వంటకాలను దొంగిలించుకుని పోతున్నది ఎవరై ఉంటారు? నేను క్షేత్ర సన్యాసాన్ని తీసుకున్నాను కాబట్టి ఏ విధంగానైనా ఈ ప్రదేశాన్ని విడువలేను. రెండవసారి ప్రసాదాన్ని సిద్ధం చేయిద్దామంటే దానితో సాయంకాలపు పూజ భంగమవుతుంది. సామగ్రినంతా శ్రీ విష్ణువునకు నివేదించనంతవరకు నేను భుజించను. అలా ప్రతిరోజు ఉపవాసం చేస్తే వ్రతం అయిపోయేంతవరకు ఎలా బ్రతికి ఉంటాను? మంచిది, నేను ఈరోజు వంటకాలను జాగ్రత్తగా రక్షిస్తాను. ఇలా ఆలోచించి వంట చేసిన తర్వాత అక్కడే ఒకచోట దాక్కొని నిల్చున్నాడు. ఇంతలో ఒక చండాలుడు కనబడ్డాడు. అతడు విష్ణుదాసుని అన్నాన్ని దొంగిలించి తీసుకుని పోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకలిగొన్న అతని శరీరమంతా నీరసించి బలహీనముగా ఉంది. ముఖంపై దీనత్వము, శరీరం పైన బొమికలు, చర్మము తప్ప ఇంక ఏదీ మిగిలి లేదు. అతడిని చూసి విష్ణుదాసుని హృదయము కరుణతో నిండిపోయింది. అతడు ఆ చండాలునితో అన్నాడు, సోదరా, కొద్దిగా ఉండు. ఎందుకలా ఎండిన దాన్ని తింటున్నావు? ఈ నెయ్యినైనా తీసుకో. ఈ విధంగా చెబుతూ విప్రశ్రేష్ఠుడైన విష్ణుదాసుడు రావడాన్ని చూసి చండాలుడు ఇంకా వేగంగా పరుగెత్తాడు. భయంతో మూర్ఛన పొంది పడిపోయాడు. విష్ణుదాసు వెంటనే అతని వద్దకు వెళ్ళాడు. కరుణతో అతడు తన వస్త్రంతో చండాలునికి గాలి విసరసాగాడు. తరువాత ఆ చండాలుడు లేచి నిలబడగా విష్ణుదాసు అతని వైపు చూశాడు. అతడు చండాలుడు కాదు, సాక్షాత్తు నారాయణ భగవానుడే. శంఖచక్ర గదాపద్మాలను ధరించి ఎదుట నిలిచాడు. అతడు పీతాంబరము ధరించి 4 భుజములతో ఎదపై శ్రీవత్సమును, తలపై కిరీటమును గలిగి శోభిల్లుచున్నాడు. అతసీ పుష్పాల వలె నీలంగా సుందరంగా ఉన్న శరీరము, కౌస్తుభమణితో ప్రకాశిస్తున్న వక్షస్థలము అపూర్వమైన శోభను కలిగి ఉన్నవి. తన ప్రభువును ప్రత్యక్షంగా చూసిన విష్ణుదాసు పులకించిపోయాడు. కన్నుల నీరు తిరిగింది. భగవంతుని స్తుతించడానికి గాని నమస్కరించడానికి కానీ అతనికి చేత కాలేదు. ఆ సమయంలో అక్కడికి ఇంద్రాది దేవతలు, మహర్షి గణాలు వచ్చాయి. శ్రీ మహావిష్ణువు సాత్విక వ్రతాన్ని పాలించే తన భక్తుడైన విష్ణుదాసును అక్కున చేర్చుకున్నాడు. అంతేకాక అతనికి తన వంటి రూపాన్ని ఇచ్చి వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యజ్ఞదీక్షలోనున్న చోళరాజు సుందరమైన విమానంలో కూర్చుని భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క నివాసానికి విష్ణుదాసు వెళుతుండగా చూశాడు. రాజు వెంటనే తన గురువైన ముద్గల మహర్షిని పిలిచి ఇలా అన్నాడు, ఎవరితో పోటీ పడటానికి నేను యజ్ఞ దానాది కర్మలను ఆచరించానో ఆ బ్రాహ్మణుడు ఈనాడు విష్ణు భగవానుని రూపాన్ని ధరించి నాకంటే ముందే వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడే. నేను ఈ వైష్ణవ యాగంలో చక్కగా దీక్షభూని అగ్నిలో హవనాన్ని చేశాను. దానము మొదలైన వాటి ద్వారా బ్రాహ్మణుల మనోరథాన్ని పూర్తి చేశాను. అయినా ఇంతవరకు భగవంతుడు నా పట్ల ప్రసన్నుడు కాలేదు. ఆ బ్రాహ్మణునికి కేవలం భక్తి అనే కారణంతో శ్రీహరి ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడు. భగవంతుడు కేవలం దాన యజ్ఞకర్మలతో ప్రసన్నుడు కాడు. ఆ ప్రభువు యొక్క దర్శనాన్ని కలిగించడంలో భక్తియే ప్రధానమైన కారణమని అనుకొనెను. చోళరాజు చిన్నతనం నుండే యజ్ఞదీక్షను తీసుకుని వాటిలో తల్లీనుడై ఉండేవాడు. అందువల్ల అతనికి సంతానము కలుగలేదు. కాబట్టి అతడు తన అల్లుడిని సింహాసనాభిషిక్తుని చేసి తరువాత అతడు యజ్ఞశాలలోకి వెళ్ళి
యజ్ఞగుండం ఎదుట నిలుచొని శ్రీ విష్ణువును సంబోధిస్తూ 3 మార్లు గట్టిగా ఈ మాటలను పలికాడు. ఓ విష్ణుమూర్తి, నీవు నాకు మనస్సు, వాక్కు, శరీరము, చేష్ట ద్వారా నిశ్చల భక్తినివ్వు. ఇలా అని అతడు అందరూ చూస్తూ ఉండగానే అగ్నిలో దూకినాడు. రాజు అలా దూకగానే భక్తవత్సలుడైన శ్రీ విష్ణు భగవానుడు ప్రత్యక్షమై రాజును అక్కున చేర్చుకొని ఒక ఉత్తమమైన విమానంలో కూర్చోబెట్టాడు. తరువాత తన వంటి రూపాన్ని ఆ రాజుకి ఇచ్చి దేవేశ్వరుడు దేవతలతో కలిసి వైకుంఠానికి బయలుదేరాడు. ఈ కథ పద్మపురాణం యొక్క ఉత్తరఖండంలో 110, 111 అధ్యాయంలో వర్ణించబడింది. కథను విన్న ఆ కటిక దరిద్రునికి మహదానందము కలిగింది. అతడు ఉత్సాహంగా మహాత్మునితో ఇలా అన్నాడు. నాలాంటి దరిద్రునికి భగవంతుడు శీఘ్రాతిశీఘ్రంగా ఎలా లభిస్తాడు అనగా మహాత్ముడన్నాడు. అన్ని ప్రాణులలో పరమాత్ముడు వ్యాపించినట్లు భావిస్తూ నీ కర్మల ద్వారా వాటిని సేవించు. భగవద్గీతలో భగవంతుడు ఇలా అన్నాడు. ఏ పరమేశ్వరుని నుండి ప్రాణులన్నిటి ఉత్పత్తి జరిగిందో, ఎవరి చేత జగత్తంతా వ్యాపించి ఉందో ఆ పరమేశ్వరుణ్ణి మనిషి తన స్వాభావిక కర్మల ద్వారా పూజిస్తూ పరమాత్మను పొందుతాడు. మహాత్ముని ఆదేశాన్ని పొంది ఆ కటిక దరిద్రుడు తన గ్రామానికి వెనుదిరిగాడు. ఆ మహాత్ముని ఆజ్ఞానుసారము సాధన చేయసాగాడు. తన వృత్తి ద్వారా అతడు రోజుకు 2 రూపాయలను సంపాదించేవాడు. వాటిలో రూపాయిన్నర తన కుటుంబమునకు ఖర్చు చేసేవాడు. మిగిలిన ₹1 దుఃఖితుల కోసం, అనాథల కోసం, అసహాయుల కోసం, దీనుల కోసం, ఆకలిగొన్న ప్రాణుల సేవకై వినియోగించేవాడు. ఈ విధంగా అతడు సేవిస్తుండగా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ భగవత్ప్రాప్తి జరిగే సూచన ఏదీ కనిపించక అతడు ఒకరోజు మళ్ళీ ఆ మహాత్ముని వద్దకే వెళ్ళి అడుగసాగినాడు. స్వామి, నేను రోజూ 2 రూపాయలు సంపాదిస్తాను. ₹1.5 నా పోషణను చూసుకొని ₹1 దుఃఖితుల సేవలో వినియోగిస్తున్నాను. కానీ ఇంతవరకు భగవంతుని దర్శనానికి ముందు కనబడే లక్షణాలేవీ నాలో కనబడటం లేదు. మీరే చెప్పండి, అతి త్వరగా భగవంతుడిని దర్శించటానికి నేనేం చెయ్యాలి అనగా మహాత్ముడు చెప్పుచున్నాడు. నీవు చేస్తున్నది సరిగానే చేస్తున్నావు. ఇంకా ఉత్సాహముతో, ఉల్లాసముతో, విశ్వాసపూర్వకంగా, విశేషంగా దరిద్రులను, దీనులను, దుఃఖితులను, రోగులను నారాయణ స్వరూపులుగా సేవిస్తూ ఉండు. దీనితో ఆ కటిక దరిద్రుడు చాలా మంచిది అని తన ఇంటికి మరలి ఆ మహాత్ముని ఆజ్ఞ ప్రకారమే మళ్ళీ విశేషంగా ఉత్సాహంతో దుఃఖితులకు సేవ చేయసాగాడు. అదే నగరంలో ఒక కట్టెలు అమ్ముకునేవాడు గుడిసె కట్టుకుని ఉండేవాడు. అతడు అడవి నుండి ఎండిన కర్రలను తెచ్చి వాటిని అమ్మి చాలా కష్టంగా పొట్టపోసుకునేవాడు. అతడికి అడవిలో దగ్గరలో కట్టెలు దొరకలేదు. దానితో అతడు అడవిలో కొంచెం దూరం వెళ్ళాడు. దానివల్ల అతడికి తిరిగి రావడంలో ఆలస్యమైంది. అతడు కట్టెలు తీసుకుని తిరిగి వచ్చేసరికి పగలు 12 అయింది. ఎండాకాలంలోని తీవ్రమైన ఎండవేడిమి వల్ల అతడు చెమటతో తడిసిపోయాడు. అప్పటికి అతడు నగరం నుండి 1 మైలు దూరంలో ఉన్నాడు. అప్పుడు అతని ప్రాణం పోయినంత పనయింది. కళ్ళు బైర్లు గమ్మి అతడు క్రింద పడిపోయాడు. కట్టెల మోపు అతని తలపై నుండి ఒకవైపుకు పడిపోయింది. అతడు స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో ఆ కటిక దరిద్రుడు తన ఊరి నుండి కొన్ని తిను పదార్థములు, త్రాగునీరు తీసుకుని నగరం వైపు బయలుదేరి వెళ్ళాడు. మార్గంలో ఆ కట్టెలమ్ముకునేవాడు స్పృహ తప్పి పడిపోయి ఉండగా చూసి ఆ దరిద్రునికి జాలి కలిగింది. అతని దగ్గర తిను పదార్థములు, నీళ్లు ఉన్నాయి. వెంటనే నీళ్లు తీసుకుని ముఖంపై చల్లాడు. తరువాత బట్ట అంచుతో అతని ముఖానికి గాలి విసరసాగినాడు. దానితో స్పృహలోకి వచ్చిన ఆ కట్టెలమ్ముకునేవాడు కళ్ళు విప్పాడు. అతడు స్పృహలోకి వచ్చి లేచి కూర్చోగానే ఆ దరిద్రుడు అతడిని చెట్టు నీడలోనికి తీసుకుని వెళ్ళి తన దగ్గరున్న తిను పదార్థములను తినిపించి నీరుని త్రాగించాడు. దీనితో అతడి మనసులో చాలా తృప్తి కలిగింది. కపూరితమైన కథనంతా ఆ కటిక దరిద్రునకు వినిపించాడు. తరువాత అతడు ఆ దరిద్రునితో కృతజ్ఞతగా వినయపూరితమైన మాటలతో స్తుతించసాగాడు. దీనితో దరిద్రుడన్నాడు, సోదరా, భగవంతుడే స్తుతికి తగినవాడు.
ఇక్కడ ఉన్నదంతా భగవంతునిదే. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి. నీవు భగవంతుణ్ణి మాత్రమే స్తుతించాలి. నేను చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే చెప్పు, నీ సేవలో సిద్ధంగా ఉన్నాను అనగా కట్టెలవాడంటున్నాడు, ఇప్పుడు నాకు శక్తి వచ్చింది, నాకు ఏ కష్టమూ లేదు. ఈ కట్టెల మోపును తలపైకెత్తండి, నేను నగరానికి వెళ్తాను అన్నాడు. అప్పుడు ఆ కటిక దరిద్రుడు కట్టెల మోపును పైకెత్తగానే కట్టెలవాడు నగరం వైపు బయలుదేరి వెళ్ళిపోయాడు. దాని తరువాత ఆ కటిక దరిద్రుడు తన చర్మాన్ని నీటి ముంతను తీసుకొని నగరం వైపు బయలుదేరబోగా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుని చూసి అతనికి ఒళ్ళు గగుర్పొడిచింది, కంట నీరు ఉబికింది. ఆ సమయంలో అతని ఆనందానికి శాంతికి హద్దులేదు. అప్పుడు భగవంతుడన్నాడు, ఇలా దుఃఖితుల రూపంలో ఉన్న నాకు నీవు చేసిన సేవతో నేను సంతోషించాను. ఇప్పుడు నీవు ఇష్టమైన వరాన్ని కోరుకో అనగా ఆ దరిద్రుడు అన్నాడు, ప్రభూ, ఈరోజు నీ దర్శనాన్నిచ్చి నీవు నన్ను ధన్యుడిని చేశావు. నాకు కావలసినదేమి? దేనిని నేను కోరను. భగవంతుడు మళ్ళీ మళ్ళీ పట్టుదల చూపడంతో అన్నాడు, మీ యందు నాకు అనన్య విశుద్ధమైన ప్రేమ ఎప్పుడూ ఉండుగాక అని. ఆ కటిక దరిద్రుడు కోరగానే భగవంతుడు తదాస్తు అని మాయమైనాడు. భగవంతుని దర్శనానందంలో మునిగి ఆ దరిద్రుడు మహాత్ముని దగ్గరకు వచ్చాడు. అతని కాళ్లకు సాష్టాంగ నమస్కారము చేసి జరిగినదంతా మొదటి నుండి చివరి వరకు వినిపించాడు. ఆ మహాత్ముడు అంటున్నాడు, దరిద్రుడు, దుఃఖితుడు, పేదవాడు అయిన ఆ కట్టెలవానికి నీవు ఆహారం ఇవ్వడం, నీళ్లు త్రాగించడం అనే సేవా కార్యక్రమములు చాలా శ్రేష్టమైనవి. ఇంతకు ముందు నీవు చేసిన సేవా కార్యములన్నింటిలో ఇది చాలా గొప్పది అనగా ఆ మహాత్ముని మాటలు విని అతడు ఆనందంలో మునిగిపోయి ఆ మహాత్మునికి నమస్కరించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిందేమంటే దుఃఖితుల, అనాథల సేవ చేస్తూ ఉండగా భగవంతుడు ప్రాప్తించడంలో ఆలస్యమైన తల్లడిల్లకూడదు. పైగా అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు అన్న భావనతో నిష్కామ భావంలో పరమ శ్రద్ధ, విశ్వాసము, వినయం మరియు ప్రేమ తత్పరతలతో సేవ చేస్తూనే ఉండాలి. సేవలో శ్రద్ధ, ప్రేమపూర్వక భగవద్భావము మరియు నిష్కామ భావము ఉండడం వల్ల ఆ సేవ ఉత్తమ స్థాయికి చెందిన సాధన అవుతుంది. కాబట్టి ఈ సాధన చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి భావనలు క్రమంగా పెరగాలి. భగవద్భావము మరియు నిష్కామ భావము రెండూ తోడు ఉంటే చెప్పేదేముంది? ఏ ఒక్క భావన ఉన్నను భగవత్ప్రాప్తి కలుగవచ్చు. కాబట్టి మనమందరము అన్ని ప్రాణులలో భగవంతుడు పరబ్రహ్మ వ్యాపించి ఉన్నాడని తెలిసి అందరినీ సేవించడంలో, పరులకు ఉపకారం చేయడంలో తత్పరులమై ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. నారాయణ.